ఫ్రెండ్స్ ప్రసాద్ ఇంటి ముందు ఉన్నాం, ఎవరికి తెలియదు. ఆనందం చూసి ఆమె కళ్ళల్లో నువ్వు నా కొడుకు నాన్న, మీ ఇద్దరు నా కొడుకులు. ఇవాళ ఎక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడంకి డ్రీమ్స్ ఉంటాయి కదా, డబ్బులు ఉండాలి డ్రీమ్స్ ఎలా ఇవన్నీ చేయాలంటే. వైఫ్ ఆఫ్ కాంతు దేవరకొండ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ లైఫ్ స్టైల్. సో ప్రసాద్ నా బర్త్డే వస్తుంది. ఈ వీడియోలో అయితే ప్రసాద్ అన్న ఉండడు. నేను మా టీం వదిన మీ అందరం కలిసి అన్నయ్య కోసం కొన్ని సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేసాం. ఆ సర్ప్రైజెస్ ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఆఫీస్కి అయితే వచ్చేసాను. మా టీం వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ప్రసాద్ నా బర్త్డేకి మా వాళ్ళు ఏమేమి ప్లాన్ చేశారో వారి మాటల్లో తెలుసుకుందాం. పదండి ముందుకు పోతాం. సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇజాడు కెమెరా వచ్చిందని ఓపెన్ చేసావు కదా, ఇష్టం. మా మోడల్ పీటీ మోడల్ సూపర్ మోడల్ ఇదంతా మా బుత్తూరు బాబా. నా ప్రసాద్ గురించి రెండు మాటలు చెప్పవా? అసలు ఫస్ట్ అనుకోలేదన్నా ఇక్కడికి వస్తా అని. 2-3 టైమ్స్ అప్లై చేశా. ప్రసాద్ అన్న వీడియోలో ఎంత కూల్గా ఉంటాడో, అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో అట్లా ఉంటాడో అనుకోలేదు బయట. అసలు ఒక బాస్ లాగా అయితే ఎప్పటికీ ఉండలేదు మాతోని. ఒక ఫ్రెండ్ లాగా, ఒక రియల్ టైం అన్నలాగా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్న. మీతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ అసలు మర్చిపోలేనన్న. హ్యాపీ బర్త్డే అన్న. ఈ గ్యాప్లో షర్ట్ మార్చాడు చూసారా? గ్యాప్లో షర్ట్ మార్చాడు వీడు, బాధ్యతగా పౌరుడు పెద్దన్న. నెక్స్ట్ మా ఎడిటర్ రామచరణ్ తేజ్. చెప్పాలి మీరు ప్రసాద్ గురించి. వచ్చి 1 వీక్ అయింది అంతేనా? 1 వీక్ అయింది. ఫస్ట్లో కొత్తగా ఉంది, తర్వాత అందరూ కొంచెం నాతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. వర్క్ చాలా బాగా నచ్చింది. ప్లస్ అన్న కూడా ఇప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. జాగ్రత్త చెప్పారు, ప్యాషన్ ఫాలో అవ్వండి, ఏదైనా వర్క్లో హెల్ప్ ఉంటాం అది ఇదని మీరు కానీ అన్నయ్య కానీ చాలా బాగా చెప్పారు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్న. మా షార్ట్స్ రీల్ ఎడిటర్ వరా చెప్పు రెండు మాటలు. నేనేం చెప్తాను, వీడి మాటలో వీడికి అర్థమైద్దో లేదు. పెళ్లి చూపులేం కాదురా అక్కడ. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అన్న. హ్యాపీ బర్త్డే చెప్పరా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ప్రసాద్ అన్న. మన మహేష్ బాబు అనమాట, ఒక మాట మాట్లాడతాడు. నెక్స్ట్ రవణ, కంటెంట్ రీసెర్చింగ్ హెడ్. రవణ కొంచెం చెప్పాలన్న మీరు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్న. ఇప్పుడు అన్న గురించి చెప్పాలంటే 1 గంట 2 గంటలు ఏం సరిపోదు. ఒకటైతే చెప్తా, వర్క్ అంతా ప్రొఫెషనల్. ఎంత వర్క్ ప్రొఫెషనల్ ఉన్నా, ఆయన ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద ఛానల్ అయినా, ఆయన కింద మేము వర్క్ చేసినట్టు ఎప్పుడు ట్రీట్ చేయలేదు. ఆయనతో పాటు వర్క్ చేసినట్టే ఉండేది. సో ఇట్లా చెప్తూ పోతే 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కూడా చెప్పొచ్చు. టైం వస్తే ఒకదాని తర్వాత అన్నీ ఏవైతే ఇష్టాలు ఉన్నాయో అన్నీ లైన్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్తా. ఇప్పుడు చెప్తా, గంట అయిపోద్ది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డే ఎన్నో నాతో పాటు మా అందరితో పాటు జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ మా వంశీ గారు మాట్లాడతారు, వినాలి. పీటీ ఏమంటారు, ఆస్కార్ విన్నింగ్ యాక్టింగ్ పర్ఫార్మర్ వంశన్న మాట్లాడతారు. ప్రసాద్ గురించి 2 మాటలు చెప్పాలి వంశన్న. చెప్తాను. ప్రసాద్ గురించి కాదు, నా గురించి నేను చెప్పుకుంటాను. ఓకే సార్. హాయ్ అండి అందరికీ. నా పేరు వంశీ. గుర్తుపెట్టుకోండి పేరు, చివరి దాకా చూడండి కొంచెం. నేను జాయిన్ అయ్యి ఇప్పటికీ 1.5 year అవుతుంది. నేను మెయిన్గా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని మెయింటైన్ చేస్తా. ఛానల్లో వీడియోస్ అప్లోడ్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం నా నుంచే వెళ్ళేది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎవరినో కూడా తెలియదు. ఒక 1.5 year బ్యాక్ ఆఫ్టర్లో ఒక వంశీ అంతే, ఫోక్ సాంగ్స్ ఎడిటింగ్ చేసుకునే వంశీ. ఇక్కడికి వచ్చిన తర్వాత రీల్స్ షార్ట్స్ స్టార్ట్ చేసినాక మాకు కొంచెం పేరు వచ్చింది. బయటకు వెళ్తే 4 గుర్తుపడుతున్నారు. ఎందుకు? అన్నకేం అవసరం మమ్మల్ని స్క్రీన్ పైన తీసుకురావడానికి? అన్నకు అవసరం లేదు కదా, నార్మల్గా అన్ననే చెప్పుకోవచ్చు. అన్నకు అంత స్టార్డమ్ ఉంది, వాళ్ళకి అనవసరం కదా ఇట్లా వీళ్ళని పెట్టి వాళ్ళ టీం మెంబర్స్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చి అందరికి ఇంట్రడ్యూస్ చేపించి. మీరు చాలా బ్లాగ్స్లో చూస్తుండొచ్చు, అన్న ఎప్పుడు అన్న పేరు చెప్పుకోడు. మా టీం చేసిర్రు, మా టీం వర్క్ అనే ప్రతి దగ్గర టీం గురించే చెప్తాడు. అన్నకు ఆప్షన్ ఉంది, నేనే చేసుకున్నా ఇదంతా అని చెప్పుకునే అంత, కానీ అన్నకు అవసరం లేదు కదా. అట్లా అన్న మైండ్ సెట్ అట్లుంటుంది. ప్రసాద్ ఎప్పటికి ఒకటే మాట చెప్తాడు మా అందరికీ, అరే మీ ఇవన్నీ పట్టించుకోకండ్రా, మన పని మనం చేసుకుందాం. ఇవన్నీ పట్టించుకోవడం టైం వేస్ట్. 1 గంట వేస్ట్ అయిపోతుంది దాని గురించి ఆలోచిస్తే. దాని గురించి ఆలోచించకండి, ఇంకా మీ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోండి అట్లా చెప్తూ ఉంటాడు. అదే అన్నలో కూడా చాలా బాగా నచ్చేది. థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. అండ్ లాస్ట్లీ
హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్నయ్య, లవ్ యూ. మా ఎడిటర్ అన్న వచ్చిండు ఇప్పుడే, సెకండ్ ఎడిటర్, పెద్ద ఎడిటర్ తోడతారని మాట్లాడదాం. డైరెక్ట్ వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్తాను నువ్వెందుకు పోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అన్న నీకు తెలుసు కదా అన్న, నేను ఎప్పుడన్నా వ్లాగ్లో మాట్లాడాలన్నా. నాకు ఎందుకు మా ఎడిటర్, మా ఆటోమొబైల్ హెడ్ ఎడిటింగ్ లో, ఏం కాదు సినిమాటోగ్రఫీ హెడ్ మా ఎడిటర్ డాంగ్లీ. మధ్యలో పాత వాళ్ళే తెలుసు, కొత్త నీ ఫస్ట్ లో మధ్యలో వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, డాంగ్లీ అనే పేరు కొత్తగా ఉండొచ్చు, కానీ పాత వాళ్ళకు గేమింగ్ అప్పుడు 1 మిలియన్ అప్పుడు ఉన్న వాళ్ళకి చాలా బాగా సుపరిచితమైన పేరు డాంగ్లీనే. ఇప్పుడు చెప్తాడు మధ్యలో ఎందుకు వచ్చినావు, మధ్యలో ఎందుకు పోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? మధ్యలో వచ్చాను, మధ్యలో అదే ఎందుకు పోయినావు మధ్యలో? అదే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను వెళ్ళి. అప్పుడు అన్నని అడిగి, అన్న అలా ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను అనుకుంటున్నా అంటే, సరేరా వెళ్ళు నేర్చుకో, నీ ప్రొఫెషన్ నీది, నీ లైఫ్ నీ ఫ్యూచర్ నీది కదా, నాకోసం ఇక్కడ ఉండి నేను ఉండమని మాత్రం చెప్పను, నీ వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, ఉండాలనిపిస్తే ఉండు అన్నాడు. సో అప్పుడు అలా చెప్పి నేర్చుకున్నాను. సరేరా వెళ్ళు నేర్చుకో, మళ్ళీ నేర్చుకున్న తర్వాత నీకు మళ్ళీ రావాలనిపిస్తే రా, నేనైతే ఏం అబ్జెక్షన్ చెప్పను నీకు అన్నాడు. అలాగే 1 year అయిపోయింది, ఫోటోగ్రఫీ చేసా. తర్వాత మళ్ళీ మొన్న వస్తాను అడిగితే రారా దాంట్లో ఏముందన్నాడు, వచ్చి జాయిన్ అయ్యా మళ్ళీ యాజ్ యూజువల్గా. రఫ్ ఆడిస్తున్నాం. ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, పాత ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, ఇప్పుడు కొత్త ఎన్విరాన్మెంట్ ఎట్లుంది? సేమ్, చేంజ్ అయితే ఏం లేదు, అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, వీళ్ళతో నీ ఇంటరాక్షన్ ఎట్లుందని? అప్పుడంటే నేను ఒక్కడే, నేను ఇదాటే కదా, అప్పుడు నాకేం తెలియదు, ఇక్కడ ఇదే లాగం ఎడిటింగ్, అదే లాగింగ్ కాబట్టి నాకు పెద్ద తెలియదు. ఇప్పుడు టీం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, వర్క్ షేర్ అవుతుంది, బాగుంది. ఇప్పుడు ఇంకోటి ఎక్కువ మంది అడుగుతున్నారు టైమింగ్స్. మీ టైమింగ్స్ ఏంది అసలు? మీ వర్క్ ఎప్పుడు చూసినా వర్క్ 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 అని స్టోరీలు పెడతారు, అది చేస్తారు. ఇక్కడ టైమింగ్సే ఉండవు. అన్న ఒకటే చెప్తాడు, మీకు వర్క్ ఉందా వచ్చి చేసుకో, వర్క్ అయిపోయిందంటే నువ్వు ఏ టైంకి వచ్చి నేను అడగను. తర్వాత మళ్ళీ అలాగా అన్నే అంటాడు, నెక్స్ట్ వీక్ లీవ్ తీసుకుంటారా, హాలిడేస్ తీసుకోండి 2 to 3 days అని చెప్పి నేను మనం చేసాం. నేను ఒక నైట్ అంతా చేసాం, ఇవాళ నిన్నంతా తీసుకున్నాం, ఇవాళ అంతా లేట్గా వచ్చాం. అది నీ ఇష్టం, వర్క్ ఉంటే వచ్చి చేసుకో అంటాడు అంతే. ఎంబర్గా టైంకి వీడియో పడిపోవాలంటే నువ్వు నైట్ అంతా చేస్తావా, పొద్దున్న దాకా చేస్తావా, ఫాస్ట్గా చేసుకుంటావా, అది మన ఇష్టం. ఫాస్ట్గా అయిపోవాలి అంతే వర్క్ అనేది, అంతేనా? ఓకే ఫైనల్లీ అన్న బర్త్డే కాబట్టి వ్లాగ్ కాబట్టి ఇవన్నీ ఏదో అలా పక్కన పెట్టేసి వ్లాగ్లోకి వెళ్దాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇప్పుడు లాస్ట్లో విజాడ్ అన్న ఇందాక ఫన్నీగా మాట్లాడినా, ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడినాక పౌరుషం వచ్చిందంట, మాట్లాడదాం. అట్లనేం కాదు, నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు టీటీసీ ఇట్లాగా జాబ్ పడుతుందన్న, నేను వెళ్ళిపోతానన్నా. ఎవ్వరు లేరు ఆ టైంలో, అన్నయ్య నేను డాంగ్లీ ఉన్నాము, వెళ్ళిపోతా అంటే అన్నయ్య సింపుల్గా సరేనా నీ ఇష్టం, నీ లైఫ్ కదా నువ్వు చూసుకో అన్నాడు. కాదు అసలు చెప్పాలంటే ఆ రోజు నేను వెళ్ళిపోతున్నా అని పోయి బార్బిక్యూ నేషన్కి వెళ్ళి మేము వ్లాగ్ కూడా తీసాం, అది లైఫ్ స్టైల్ ఛానల్లో కూడా ఉంది. విజయ్ బాబాయ్ ఘనమైన వేడుక అని ఒక వీడియో కూడా ఉంది. దాని తర్వాత నేను ఖాళీ ఉన్నాను, ఇంట్లో ఖాళీ ఉన్నాను. అన్న నేను వస్తానన్నా, నేను వచ్చి కొద్దిగా చేసుకుంటాను, ఇంట్లో ఖాళీగా ఉన్నాను, బోర్ కొడుతుందా అంటే సరే రారా అన్నాడు. వచ్చాను. టీం అయితే ఇది, మా టీం ఇంకా బిల్డ్ అవుతుంది, ఇంకా మేము చెయ్యాలనుకుంటున్నాం, చాలా థాట్స్ ఉన్నాయి అన్నయ్యకి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మేమందరం మాట్లాడినాం అన్న గురించి, ఇంకో 2 మాటలు నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న గురించి చెప్పమంటే ఏం చెప్తామరా? ఇప్పుడు నాకు అన్నయ్య వదిన కూడా అలాగే, నాకు అమ్మ నాన్న లాంటి వాళ్ళు కూడా. సో అన్నయ్య గురించి ఏం చెప్పడానికి లేదు, ఫస్ట్ నుంచి చూసే సబ్స్క్రైబర్స్ తెలుసు, మనందరికీ తెలుసు. సో ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. సో ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలి. ఇప్పుడు వదిన దగ్గరికి వచ్చాను. వదిన ఏం చేస్తుంది ఈ బర్త్డేకి, ఏమేమి సర్ప్రైజెస్ ఇస్తుందా అన్నయ్యకి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో వదిన ఇక్కడే ఉంది. డెకరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. ధూమ్ధామ్గా చేస్తున్నావుగా. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏమేమి నువ్వు ప్లాన్ చేసావు అన్నయ్య బర్త్డేకి, చిన్నగా ఒక ముక్క రివ్యూలో చెప్పాలి. ఇప్పుడైతే midnight ఒక చిన్న పార్టీ, అన్నైతే కేక్ కటింగ్ చేయిస్తాం కదా ఎప్పుడు, అట్లానే ఒక చిన్న డెకరేషన్ చేయించి అదే సేమ్ రొటీన్ బెలూన్ డెకరేషన్. రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నలు ఇద్దరు అన్నయ్య పేరు మీద బర్త్డే సందర్భంగా ఒక మానసిక వికలాంగుల పిల్లలు ఉన్నారు,
అంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రేపు మనము రేషన్ సప్లై చేస్తున్నాము ఒక 1 month దాకా అన్నయ్య పేరు మీద. తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ స్మాల్ పార్టీ, అంతే ఈ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అన్నయ్య బర్త్డే రోజు పిల్లలకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఇవ్వడం కానీ. సో ఇయర్ ఏం చేస్తున్నారు? నీకు తెలుసు కదా ఏం చేస్తున్నారు. తెలుసు, నీ మాటలు వినాలని. యాక్చువల్లీ ఈసారి కూడా ఒక ప్లాన్ ఉంది. ఎప్పుడు పిల్లల కోసం చేస్తాం కదా, కానీ ఈసారి ఒక అతను మన సబ్స్క్రైబరే, కానీ ఒక 2 years బ్యాక్ నుంచి ఆయన మనల్ని కాంటాక్ట్ అవుతున్నాడంట. కానీ రీసెంట్గానే మనకు అతను టచ్ అయ్యాడు. 2 years నుంచి చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనకి చూసావు కదా OnePlus ఈవెంట్లో వచ్చాడు. అదే అతను OnePlus ఈవెంట్లో వాళ్ళ అమ్మ కూడా వచ్చి మాట్లాడింది మీతోటి, మీరు వచ్చి చెప్పారు. చాలా బాధేసింది. ఆవిడకి హెల్ప్ చేయాలని ఉంది, బట్ కానీ మనం కూడా చూసుకోవాలి కదా. తను వైద్యం కోసం అని హెల్ప్ చేయమని అడిగారు. తను మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు. సో అతనికి ఈసారి చేద్దామని అనుకుంటున్నాము. దానికోసం అన్నయ్య ఎప్పటి నుంచో కొంచెం అంటే ఇంటి కన్స్ట్రక్షన్, హౌస్, ఆఫీస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ హడావిల్లో ఉండి కొంచెం డిలే అయింది పాపం. కొంచెం ఇప్పుడు మనీ దాని గురించి సపరేట్గా పెట్టి తనకి వైద్యం స్టార్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఈ బర్త్డేకి అది అనుకున్నాము. అది ఇంకొకటి, మీరు అన్నయ్య కూడా వెళ్ళి కలిసాడు వాళ్ళని. ఆవిడ ఆనందం మామూలుగా లేదు. ఇంకొక కొడుకు నాకు, వీళ్ళు నా కొడుకులు అని చెప్పేసి మీ ఇద్దరిని కూడా చాలా బాగా ఆమె ఆనందం చూసి ఆమె కళ్ళల్లో నువ్వు నా కొడుకు, నాన్న మీ ఇద్దరు నా కొడుకులు, నా కొడుకుతో పాటే మీరు కూడా అనేసరికి చాలా ఆనందంగా అనిపించింది. తను లేచి తిరిగినంత హ్యాపీగా అనిపించింది అన్నారు. అబ్బాయికి యాక్చువల్గా రికవరీ అవ్వరు అని చెప్పి అన్నారు. అయినా అన్నయ్య చేపిద్దాము, ఒక 1% ఛాన్స్ ఉన్నా అవుతుంది కదా. ఇప్పుడు చిన్నగా రికవర్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. చూడాలి ఒకసారి. మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మన లైఫ్ స్టైల్ ఛానల్లో ఒకసారి అప్డేట్ చేస్తాము. హ్యాపీ బర్త్డే ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నాయన. హ్యాపీ బర్త్డే ప్రసాద్ బాబు. ఇన్ని సంవత్సరాల నుంచి అన్నయ్యతో జర్నీ చేసావు, 14 సంవత్సరాల దాకా అయింది. సో అన్నయ్య గురించి పాజిటివ్స్ తెలుసు, నీకు నెగిటివ్స్ తెలుసు. సో అన్నయ్య గురించి 2 మాటలు చెప్పి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం మొదలెట్టేద్దాం. అన్నయ్య గురించి మాట్లాడాలంటే ఏముంది కాంతో, సబ్స్క్రైబర్స్కి తెలుసు, నీకు అందరికీ తెలుసు. సో మా ఆయన గురించి అయితే స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు. బయట ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలానే ఉంటారు. ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఏమండి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీవారు. ఎప్పుడు మీరు ఇలాంటి బర్త్డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రసాద్ ఇంటి ముందు ఉన్నాం, ఎవరికి తెలియదు, సీక్రెట్గా వచ్చి పెడుతున్నాం. షార్ట్స్ ఎగిరేసి అన్నకు పెద్ద సర్ప్రైజ్ లా ఉంటుంది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చూద్దాం ఏమవుతుందో, ఎట్లా రియాక్షన్స్ వస్తాయో. మా తెలిసినంత వరకు అయితే పేలవు, ఇక్కడ ఆగిపోతాయి, స్కామ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, చాలా సీక్రెట్గా స్పై చేస్తున్నాం అన్న వాళ్ళని. టైం అవుతుంది. ఏ లేవు. హ్యాపీ బర్త్డే ప్రసాద్. అన్నా హ్యాపీ బర్త్డే. రాఖీ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. అల్లాడిచ్చారు అసలు, నిద్రలు అయిపోయారు కదా. వీళ్ళే
అదిదా సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ మీరు మొత్తం పెడతాలే నాకు అంత పెద్దది కానీ లాగి ఓకేనా? ఓకే రెడీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎంత ఉన్నావు లైటింగ్ రాట్లే అనుకున్నావు అసలే బ్లాక్ ఆడితే నువ్వు ఇంకా నల్లగా చేస్తావు. మన కేక్ మన కేక్ ఇంకో కేక్ ఉందా? మంది వదిలేసారా? అరే రేపు కదరా ఆఫీస్లో కదా అది మొత్తం ఫస్ట్ పెడదామని చెప్పిన హ్యాపీ బర్త్డే పట్టుకోవాలి. ఇదేం కేక్ రా? కేక్ అయినా లేకపోతే లోపల ఏమైనా ఉందా దీనిలో? ఏం కేక్ ఇది? చాక్లెట్ లేవన్నా దాని గురించి అది మనదా ఇల్లు సక్సెస్ఫుల్ గా బాంబులు వేల్చి కేక్ కట్ చేసి మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. అన్న ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అయ్యిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రియాక్షన్ అంటే మరి వంశీ వాటి ప్రజెంట్ సర్ప్రైజ్ అని చెప్పేసి అసలు ఆ సర్ప్రైజ్ వినగా చూడగానే అసలు ఒరిజినల్ రియాక్షన్ చెప్పాలి. ఒరిజినల్ రియాక్షన్ అయితే నేను పైకి వెళ్తున్నప్పుడు వీడి కిందకి వెళ్తున్నాడు రిజార్ట్. ఇదేదో ప్లాన్ చేశారు అనుకున్నాను. అరే మీరు రవి వీళ్ళంతా ఎర్రా అంటే వాళ్ళు రాలేదన్నా అంటున్నాడు. అప్పుడే అర్థమైపోయింది అనమాట. నాకు కాదు అప్పుడే అర్థం వీళ్ళు ఎందుకు రారు, వాళ్ళకి కేక్ కటింగ్ ఉంటే ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. తర్వాత ఇంకా ఒకసారిగా 12 అవగానే ఇక్కడ మొత్తం షార్ట్స్ పెట్టారు. 100 షార్ట్స్ టప్ప ఎగురుతున్నాయి. నేను ఇంకా వెనక ఏదో దేవుడు పెట్టి ఫంక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పెట్టారేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మా జుట్టోడు ఇట్లా వచ్చి మా బాబా ఇలా అనుకుని అర్థమైపోయింది. పాపం అది ఎంజాయ్ చేయలేకపోయింది, ఎందుకంటే రాఖీ భయపడుతుంది. షార్ట్స్ వెళ్తున్నాయి కానీ పైకి రాఖీ భయపడుతుంది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. కానీ బాగుంది సర్ప్రైజ్ అయితే. వావ్ సర్ప్రైజ్ అనాల్సిందే మనం. అన్న నీ రియాక్షన్ చెప్పాలి. నా రియాక్షన్ ఏమన్నా అడిగి చేశారంటారా? సో ఇది June 6th రోజు 2 PM వరకు ఏం రా. సో నువ్వు ఏదో కలిపినట్టున్నారు వీళ్ళు. సో ఇది June 6th రోజు 2 AM వరకు లాగ్ అయితే రేపు పొద్దున వదిన ఏం చేస్తుందో చూద్దాం. నమస్కారం అండి. ఈరోజు శ్రీ డి ఆంజనేయులు గారు, శ్రీమతి డి పద్మ ఈ దంపతుల కుమారుడైనటువంటి శ్రీ డి ప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వనస్థలిపురం హైదరాబాద్లోని శాంతి నికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమానికి అవసరమైనటువంటి సరుకులను మాకు విరాళంగా అందజేయడం జరిగిందండి. ఆంజనేయులు గారు, పద్మ గారు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కుమారుడైనటువంటి ప్రసాద్ గారు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
మీరు ఇటువంటి జన్మదినోత్సవాలు ఇంకా ముందు ఇలాగే జరుపుకోవాలని, మీ చేతుల మీదుగా ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహింపబడాలని, అటువంటి శక్తిని మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా అందజేయాలని మేమంతా కోరుతున్నామండి. హ్యాపీ బర్త్డే టు ప్రసాద్ గారు. సర్ప్రైజ్ అంట, ఇద్దరం ఓపెన్ చేయాలంట. ఏం లేదుగా, ఏం లేదు, చెత్త కదా అంతా ఇది. అదేగా చెత్త సర్ప్రైజ్. ఫ్రెండ్స్, ఇది ఇంకొక సర్ప్రైజ్ అంట. ఇది ఐఫోన్. ఇక్కడ చూడొచ్చు, సేమ్ వాల్ పేపర్ పెట్టించారు. ఇక్కడ రాఖీ గాడు ఉన్నాడు, సేమ్ రాఖీ గాడు. ఓకే, రైట్ రైట్. క్లాప్స్ కొనండి. ఏం ఎక్కడ నిద్రపోవాలి పట్టకొచ్చారు. 6.5 hours later. ఫ్రెండ్స్, ఇక్కడ దుర్గం చెరువు దగ్గర అన్న కోసం వదిన పెద్ద సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేసింది. చూద్దాం, అందరు డెకరేషన్ చేస్తున్నారు. అన్నను బయట కూర్చోబెట్టాం. ఇక్కడ ఏం జరుగుతుందో అన్నకేం తెలియదు. అన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం సర్ప్రైజ్ కోసం. మాకు ఇక్కడ కామిక్ ఆనంద్ అయితే పరిచయం అయ్యాడు. తను ఇక్కడ జస్ట్ నార్మల్ వచ్చాడు, విజిట్కి వచ్చాడు దుర్గం చెరువుకి. కలిశాడు. తను మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా వాయిస్లు అయితే మిమిక్రీ చేస్తాడు. తనంటే నాకు బర్త్డే విషెస్ రకరకాల వాయిస్లతో చెప్తాడంట. చూద్దాం ఎలా ఉంటుందో, విందాం. జగన్ గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది. ఇవాళ ఎక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రసాద్ తమ్ముడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తమ్ముడికి ఒక్కసారిగా గట్టిగా లైక్స్ కొడదాం, షేర్లు చేద్దాం. ప్రసాద్ టెక్ని సబ్స్క్రైబ్ చేసిన మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. తమ్ముడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తమ్ముడు. సప్తగిరి గారు అన్నకి విషెస్ చెప్తే ఎలా ఉంటుంది? ఎవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపోతే ఎరైటీ గుద్దే. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. ప్రసాద్ అన్నప్పుడు అడిగి నన్ను ముద్ర ఉన్నాడా నీకు? అయితే ప్రసాద్ అన్న జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అన్న, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఇలాంటి పుట్టినరోజులు నువ్వే కాదు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న, వెళ్ళొస్తానన్న, బాయ్ అన్న. ఎంఎస్ నారాయణ గారు విషెస్ చెప్తే ఏ విధంగా ఉంటుంది? అబ్బా, క్వార్టర్ బాటిల్, ఈరోజు ప్రసాద్ అన్న పుట్టినరోజు అంటే క్వార్టర్ వేయాల్సిందే. ఒరే, మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే ముందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. ఓకే, ప్రభాస్ గారు అన్నకి విషెస్ చెప్తే ఏ విధంగా ఉంటుంది? ఒక్క అడుగు అప్పులనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, దేనికోసం వచ్చినా సరే ప్రసాద్ అన్నను దాటుకుని రావాలంటే ఒక లెక్క ఉండాలి. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రసాద్ బాయ్. ఓకేనా, థ్యాంక్ యూ. బాగా ఎంటర్టైన్ చేస్తాను. ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. సర్ప్రైజ్. వావ్, హే సిరి, వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ తల్లి. అందరికి హాయ్. ఫస్ట్ ఏమండి, ఎలా ఉంది నాది సర్ప్రైజ్? వావ్, సర్ప్రైజ్ చాలా బాగుంది. జెన్యూన్ గా చెప్పు. జెన్యూన్ గా చెప్తున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి బోట్లో పెడతామని చెప్పి. నార్మల్గా ఏదో రెస్టారెంట్ ఎట్లా పెట్టి సర్ప్రైజ్ రివీల్ అయింది కదా, బిల్డప్ ఇస్తుంది. ఏం రివీల్ అవ్వలేదు అంటే ఇక్కడికి వచ్చా తెలియదు కదా, ఇక్కడికి వచ్చా తెలిసింది కాబట్టి పెద్దగా ఏం లేదు. నాకు ఇష్టం ఇలా ఇలా
ఎక్స్పీరియన్స్ చేయడం. ఎందుకంటే మనకి ఇప్పుడు మంచి గాలి వస్తుంది సమ్మర్ కాబట్టి చాలా బాగుంది. వెదర్ అయితే మాత్రం అదిరిపోయింది. కొద్దిగా ముందుకెళ్ళి బ్రిడ్జ్ దాకా అది మెయిన్ అయితే ఆ బ్రిడ్జ్ కోసమే నేను అక్కడ మిడిల్లో కేక్ కట్ చేయించాలి. నా థీమ్ అయితే అది. కానీ ఇంకొకటి కూడా అనుకున్నాను, నిన్న స్పాయిలర్స్ ఉన్నారే. ఏమన్నా వదులుదాం, ఇప్పుడు వదులుదాం. ఏమైంది వదులుదాం, అది కూడా ఉంది. కుళ్ళుకోకండి. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్నటి పార్టీ బాగుందా, ఈ రోజు పార్టీ బాగుందా? ఈ రోజుదే. పీటీ టీమ్ దా నాదా? టీమ్ దా నాదా? నీదే అది అవి అవి అది కామన్, అది కామన్, ఇది వెరైటీ. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరైతే కెమెరా వెనక ఉండి చాలా మంది నాకు విషెస్ చెప్పారు, అందరికీ చాలా పేరు పేరున థ్యాంక్స్. అండ్ మా టీం ప్రతి క్షణం ఏదో నన్ను సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి చాలా ట్రై చేశారు పాపం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఎఫర్ట్ చూస్తుంటే హ్యాపీ అనిపించింది. ఇంకా తన గురించి చెప్పాలంటే గంట సేపు 2 గంటలు ఎంతసేపు అని చెప్పొచ్చు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తుంది. కానీ డబ్బులు లేనప్పుడు కూడా నా బర్త్డే అంటే దానికి పండగ అనమాట. నా బర్త్డే సెలబ్రేట్, ఎవరి బర్త్డే సేమ్ పట్టించుకోదు, వాళ్ళ కొడుకు బర్త్డే కూడా అంత పట్టించుకోదు అనమాట. నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలి. మా పెళ్ళైనప్పుడు మా దగ్గర ఏం డబ్బులు లేవు. అప్పుడు ఒక స్టేజ్లో అయితే పేస్ట్రీ కూడా తీసుకొచ్చాం. ఒక చిన్న పేస్ట్రీ ఉంటుంది, చిన్న పేస్ట్రీ మేము ఇద్దరం సెలబ్రేట్ చేసుకున్నాం ఒక బర్త్డే. అది చాలా బాగా గుర్తుంది మాకు. దాని తర్వాత ఇంకా మనకి ఎవ్రీ బర్త్డే అయితే నార్మల్ కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మా మేడంకి డ్రీమ్స్ ఉంటాయి కదా, డబ్బులు ఉండాలి డ్రీమ్స్ ఇవన్నీ చేయాలంటే. సో కొద్దిగా మనీ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతుంది. సో ఇవన్నీ తన డ్రీమ్స్ అనమాట. నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు డబ్బులు లేనప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అది హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇంకా ఇంతమంది నాకు అప్పుడంటే తక్కువ కదా, ఎవరు లేరు కదా, ఓన్లీ తను నేను. ఇప్పుడంటే చాలామంది వచ్చారు, మొత్తం ఫ్యామిలీ అయిపోయింది మంది. ఇంత పెద్ద ఫ్యామిలీ, 4 మిలియన్ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు మనకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే నన్ను ఇంతకాలం సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారో అందరికీ ఇంకా ఎంత చెప్పినా నేను సరిపోదు. హృదయపూర్వకంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీదా ఇది? ఓకే రైట్, ఓకే. వావ్, పెయింట్ ఇది, ఆయిల్ పెయింట్ బాగుంది కదా. అందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున మా ప్రసాద్ ఇలా లైఫ్ లాంగ్ హ్యాపీగా, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి హ్యాపీ బర్త్డే ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ ఓకే హీరో ఒక సినిమాని ఇట్టు కొట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మమ్మల్ని కూడా ఏదో దయ చూపిస్తామని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ స్టోరీ రెడీగా ఉంది, డేట్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక స్పెషల్ పర్సన్ మా ప్రణయ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు ప్రణయ్ సార్ మాటల్లో మా సార్ గురించి కానీ ఈ ఈవెంట్ ఎలా మొత్తం దాని గురించి కానీ ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. ఇదంతా సార్ కోసమే మేడం. ఇది కాదు, ఇంకా మంచి గ్రాండ్గా ఇంకా చాలా ప్లాన్ చేద్దాము. అందరూ మీరు హ్యాపీగా ఉంటే మేము ఆల్వేస్ హ్యాపీ. సార్ అంటే మాకు ఫేవరెట్. అంటే మా కెరియర్ స్టార్టింగ్లో మాకు నేర్పించింది సార్ కాబట్టి మాకు మేము ఇంత ముందుకెళ్ళినా కానీ సార్ మాకు ఆల్వేస్ ఫేవరెట్ ఉంటారు. మీరు కూడా మాకు ఆల్వేస్ ఫేవరెట్ ఉంటారు. మాట అడగగానే చాలా అసలు చాలా ఇదిగా చేసేసారు. ఇదంతా సార్ వల్లనే అయింది. సార్ చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్వేస్ మ్యామ్. సార్ ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సార్ మీరు సార్ గురించి 2 మాటలు, అంటే ఒక స్టూడెంట్గా ఇప్పుడు ఒక లెక్చరర్గా కూడా అయ్యారు కదా, సార్ గురించి ఒక 2 మాటల్లో. 2013 నుంచి చూస్తున్నాము. 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్, అన్నీ ఉన్నాయి. మీకు
మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఫ్రమ్ నోవేర్ టు ఎవ్రీవేర్. సింపుల్గా చెప్పాలి సింగిల్ వర్డ్. ప్రసాద్ అంటే ఫ్రమ్ నోవేర్ 2013-12 ఆ టైంలో, ఇప్పుడు ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. అత్తయ్య, బ్లాగ్లో లాస్ట్ మీరు మీ అబ్బాయి గురించి ఏమనుకుంటున్నారు? ఒక 2 మాటల్లో మా అందరికీ చెప్పండి, మీ మాటల్లో. సక్సెస్ఫుల్గా మా అబ్బాయి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మావయ్య, మీరు ఒక 2 ముక్కలు మాట్లాడి పుట్టినరోజు విషెస్ చెప్పండి. మా అబ్బాయి ప్రసాద్ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తల్లిదండ్రుల దేవుని ఎప్పుడు అండగా ఉంటాయి మా అబ్బాయికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, కాంతి నన్ను చేయమంటావా నువ్వు చేస్తావా? తప్పించుకొని తిరుగుతున్నాడు, నేనే చేస్తున్నా. షీఈ్ మై సిస్టర్, వైఫ్ ఆఫ్ కాంతు దేవరకొండ. సో తన పేరు అశ్విని, న్యూ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ అశ్విని దేవరకొండ. ఓకే, ఇప్పుడు వాళ్ళ బావగారి గురించి 2 ముక్కలు మాట్లాడుతుంది వాళ్ళ మరదలు, మనం విందాం. ప్రసాద్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. చాలా సైలెంట్, మా కాంతే చాలా ఇది అనమాట. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండా. వంశీ ఓపిక అవుట్, మా వ్లాగ్ కూడా అవుట్. బాయ్ బాయ్, గుడ్ నైట్.